ఫ్రెండ్స్, బ్రిటిష్ వారు ఉప్పుపై పన్ను విధించారు. భారతీయులు స్వతంత్రంగా ఉప్పు ఉత్పత్తి చేయకుండా లేదా విక్రయించకుండా నిషేధించబడ్డారు. భారతీయులు ఖరీదైన, భారీగా పన్ను విధించబడే ఉప్పును మాత్రమే కొనుగోలు చేయవలసి వచ్చింది. అందువల్ల పేదలు మరియు చాలా మంది దానిని కొనుగోలు చేయలేకపోయారు. ఇది చాలా మంది భారతీయులను ప్రభావితం చేసింది. అందుకే భారత స్వాతంత్ర ఉద్యమంలో దండి మార్చ్ ఒక కీలక ఘట్టం అయింది. ఉప్పుపై బ్రిటిష్ వారి పన్ను చెల్లించుటకు నిరాకరించి చేపట్టిన ఉప్పు యాత్రనే ఉప్పు సత్యాగ్రహం అంటారు. ఉప్పు సత్యాగ్రహాన్ని దండి మార్చ్ లేదా ఉప్పు మార్చ్ అని కూడా పిలుస్తారు. ఉప్పు తయారీపై బ్రిటిష్ ప్రభుత్వం పన్ను విధించడాన్ని నిరసిస్తూ 1930 మార్చి 12న మహాత్మా గాంధీ దండి మార్చ్కు పిలుపునిచ్చారు. గుజరాత్లోని సబర్మతి ఆశ్రమం నుంచి దండి వరకు ర్యాలీగా వెళ్లి ఉప్పు తయారు చేయడమే ఈ ఉద్యమం ఉద్దేశం. అందువల్ల ఇది దండి యాత్ర లేదా దండి మార్చ్గా కూడా పిలువబడింది. అప్పటి బ్రిటిష్ శాసనాలను ఉల్లంఘిస్తూ ర్యాలీగా వెళ్లి ఉప్పు తయారు చేశారు కాబట్టి దీనిని శాసనోల్లంఘన ఉద్యమంగాను కూడా పిలుస్తారు. గాంధీ పిలుపు మేరకు దేశమంతా వివిధ ప్రాంతాల్లో ఉద్యమకారులు ఉప్పు సత్యాగ్రహం నిర్వహించారు. ఉప్పు సత్యాగ్రహం అనేది బ్రిటిష్ సామ్రాజ్యవాదంపై పోరాడేందుకు ఒక సాధనంగా మారింది. మహాత్మా గాంధీ సబర్మతి ఆశ్రమంలో ఉన్న తన 78 మంది అనుచరులతో ఈ పాదయాత్రను ప్రారంభించారు. తర్వాత పట్టణం మరియు పల్లెల్లోని చాలా మంది నుండి ఈ ఉద్యమానికి మద్దతు లభించింది. ఈ యాత్రలో వేల కొద్ది భారతీయులు పాల్గొన్నారు. ఈ పాదయాత్ర అనేది 1930 మార్చి 12 నుండి 1930 ఏప్రిల్ 6 వరకు సుమారుగా 384 కిలోమీటర్ల దూరం వేల మంది సత్యాగ్రహులతో కలిసి జరిగింది. ఈ యాత్ర 24 రోజులు సుమారుగా 48 గ్రామాల మీదుగా కొనసాగి అరేబియా సముద్రం తీరంలోని దండి ప్రాంతం వద్ద ముగిసింది. దీని తర్వాత గాంధీజీని మే 5న అరెస్ట్ చేశారు. అప్పటికే శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్నందుకు వేల మందికి పైగా భారతీయులను బ్రిటిష్ వారు అరెస్ట్ చేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.